ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ వర్తమాన వ్యవహారాలను పరిశీలిద్దాం. హలీమా యాకోబ్, ఇది చాలా చాలా ముఖ్యమైనది. హలీమా యాకోబ్ అనే ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన మహిళ సింగపూర్కు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసింది. ఆమె ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఆమె సింగపూర్లోని అధికార పార్టీ అయిన పిఏపికి చెందిన వ్యక్తి, పీపుల్స్ యాక్షన్ పార్టీ. పిఏపి అనే పార్టీ గత 50 ఏళ్ల నుంచి సింగపూర్లో అధికారంలో ఉంది. సింగపూర్ అధ్యక్షురాలిగా హలీమా యాకోబ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ పదవి కేవలం నామమాత్రమే, ఇట్స్ ఓన్లీ ఏ సెరిమోనియల్ పోస్ట్. ఎగ్జిక్యూటివ్ పవర్, మొత్తం అధికారాలన్నీ ఎవరి చేతిలో ఉంటుంది? ఎవరు హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే సింగపూర్ ప్రధానమంత్రి, ఆయన లీ సియాన్ లూంగ్. సో మనకు ప్రశ్నలు, హలీమా యాకోబ్ ఏ దేశానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు అంటే సింగపూర్, లేదా సింగపూర్ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు అంటే లీ సియాన్ లూంగ్. పీపుల్స్ యాక్షన్ పార్టీ పిఏపి అనేది ఏ దేశంలో 50 ఏళ్ల నుంచి అధికారంలో ఉందంటే సింగపూర్. తర్వాత మరొక వ్యక్తి రాజ్ షా, భారత సంతతికి చెందిన రాజ్ షా ఇటీవల డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా వర్గంలో చాలా కీలక పోస్ట్లో నియమితులయ్యారు. రాజ్ షా భారత సంతతికి చెందిన వ్యక్తి, ఇండియన్ అమెరికన్. ఆయనను డొనాల్డ్ ట్రంప్కు అంటే ప్రెసిడెంట్కు డిప్యూటీ అసిస్టెంట్గా మరియు ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతికి చెందిన రాజ్ షాను నియమించారు. మనం గమనించినట్లయితే ఆల్రెడీ నిక్కీ హేలీ అనే భారత సంతతికి చెందిన మహిళ, ఆమె గతంలో దక్షిణ కెరోలినా స్టేట్ గవర్నర్గా పనిచేసేవారు. ఈ నిక్కీ హేలీ అనే మహిళను డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా, అమెరికన్ అంబాసిడర్ టు యుఎన్ఓగా నియమించారు. ఇది చాలా ఉన్నతమైన పదవి. ఈ ఉన్నతమైన పదవిలో ఇప్పుడు భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ఉన్నారు. అదే కాకుండా రాజ్ షా అనే వ్యక్తిని ఇప్పుడు నేను చెప్పినట్లుగా డొనాల్డ్ ట్రంప్కు డిప్యూటీ అసిస్టెంట్గా నియమించారు. తర్వాత మెక్సికోలో సెప్టెంబర్ 19న ఒక విషాదం జరిగింది. సెప్టెంబర్ 19వ తేదీన మెక్సికోలో ఒక భారీ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేల్పై 7.1 తీవ్రతను నమోదు చేసింది. 7.1 ఆన్ ద రిక్టర్ స్కేల్. ఈ భారీ భూకంపంలో 300కు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొక విషాదం ఏమిటంటే సెప్టెంబర్ 7వ తేదీనే ఒక భూకంపం వచ్చి 300కు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంటే కేవలం 12 రోజుల వ్యవధిలో మెక్సికోను 2 పెను భూకంపాలు తాకాయి. అసలు మెక్సికో భూకంపాల బారిన పడుతున్న దేశాలలో మెక్సికో చాలా అగ్రస్థానంలో ఉంది. ఇంకొక విషయం ఏమంటే 1985 సెప్టెంబర్ 19, అంటే 32 ఏళ్ల క్రితం ఇదే తేదీన, సెప్టెంబర్ 19వ తేదీన మెక్సికోనే ఇంకొక పెద్ద భూకంపం దాడి చేసింది. ఆ పెను భూకంపంలో 10,000 మంది మెక్సికన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కూడా అదే తేదీ, సెప్టెంబర్ 19వ తేదీనే మెక్సికోలో భూకంపం రావడం అనేది చాలా చాలా విషాదకరమైన విషయం. ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ గురించి చూస్తే అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రాన్ని ఇటీవల ఇర్మా అనే తుఫాను అతలాకుతలం చేసింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రమే కాకుండా క్యూబా, బహామస్ వంటి దేశాలను కూడా ఇర్మా హరికేన్ చాలా చాలా సంక్షోభానికి గురి చేసింది, ఫ్లోరిడాను ముంచెత్తేసింది. ఈ ఇర్మా హరికేన్ విధ్వంసం వల్ల 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇర్మా హరికేన్ విధ్వంసం తర్వాత వెనువెంటనే మరొక హరికేన్ కరేబియన్ దీవులను ముంచెత్తింది. ఆ హరికేన్ పేరు మారియా. సో ఇర్మా హరికేన్ మరియు మారియా హరికేన్ రెండూ కూడా అమెరికా, ఆ తర్వాత కరేబియన్ దీవులు, సెంట్రల్ అమెరికాలోని కరేబియన్ దీవులను విషాదానికి గురి చేశాయి. మరొక ముఖ్యమైన అంతర్జాతీయ అంశం, ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి ఆంక్షలను విధించింది.
ఉత్తర కొరియా మనకు తెలుసు ఇటీవలి కాలంలో పదే పదే క్షిపణి పరీక్షలు అణుపరీక్షలు నిర్వహిస్తోంది. ప్రపంచంలోని అగ్రదేశాలను అమెరికా జపాన్లను తీవ్రంగా భయపెడుతోంది. దానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 15 దేశాలు ఏకగ్రీవంగా ఉత్తర కొరియాపై ఆంక్షలను విధించడానికి ఆమోదం తెలిపాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా సమితిలో 15 దేశాల సభ్యులు, ఇందులో 5 పర్మనెంట్ మెంబర్స్, 5 శాశ్వత సభ్య దేశాలు, 10 అశాశ్వత సభ్య దేశాలు, నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి. మొత్తం 15 దేశాలు ఉత్తర కొరియాపై ఆంక్షలకు ఆమోదం తెలిపాయి. అయితే ఈ ఆంక్షలను ఉత్తర కొరియా అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ఆంక్షలను విధించడానికి మూల కారణమైన అమెరికాను ఉత్తర కొరియా తీవ్ర స్వరంతో హెచ్చరించింది. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈజ్ నార్త్ కొరియన్ ప్రెసిడెంట్. కిమ్ జోంగ్ ఉన్ అమెరికాను హెచ్చరించారు. అంతేకాకుండా ఉత్తర కొరియా అణ్వస్త్రాలను ఉపయోగించి జపాన్ను ముంచేస్తామని, అమెరికాను బూడిద చేస్తామని కూడా కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు. ఆయన చెప్పినట్లుగానే ఈ ఆంక్షల తర్వాత సెప్టెంబర్ 15వ తేదీన ఉత్తర కొరియా మరోసారి ఒక ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఈ ఖండాంతర క్షిపణి పేరు హ్వాసంగ్ 12, HWASONG, హ్వాసంగ్ 12. ఈ ఖండాంతర క్షిపణి 3700 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయింది. ఈ హ్వాసంగ్ 12 అనే క్షిపణిని ప్రయోగించిన దేశం ఏంటి అని ప్రశ్న అడగవచ్చు. ఉత్తర కొరియా, లేదా ఉత్తర కొరియా ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్, ఉత్తర కొరియా కరెన్సీ WN1. ఈ ఖండాంతర క్షిపణి ప్రత్యేకత ఏమిటంటే, ముందుగానే చెప్పినట్లు ఈ క్షిపణిని జపాన్ భూభాగం పైనుంచి ప్రయోగించారు. దీనివల్ల జపాన్లో ప్రజలు భయకంపితులయ్యారు. తమ దేశంపై దాడి జరుగుతుందని భయపడ్డారు. ఇవన్నీ గమనించిన తర్వాత అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్, అంటే మనం విదేశాంగ మంత్రి అని చెప్పవచ్చు, US సెక్రటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్సన్ మాట్లాడుతూ ఉత్తర కొరియా మిత్రదేశాలైన రష్యా, చైనాలు ఇప్పటికైనా ఉత్తర కొరియాను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఇది ఉత్తర కొరియా గురించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక ముఖ్యమైన విషయం, ప్రపంచ ఆర్థిక వేదిక అనే లాభాపేక్ష లేని సంస్థ ఉంది, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇది స్విట్జర్లాండ్లోని కొలోనీలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. దీన్ని స్థాపించిన వ్యక్తి, వరల్డ్ ఎకనామిక్ ఫోరంను 1971లో క్లాస్ ష్వాబ్ అనే వ్యక్తి దీన్ని స్థాపించాడు. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇటీవల సెప్టెంబర్ నెలలో గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ను విడుదల చేసింది. గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ మొత్తం 130 దేశాలను సర్వే చేస్తే భారత్ చాలా చివరి స్థానంలో నిలిచింది. ఈ గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో భారత్ 103వ స్థానంలో నిలిచింది. అవుట్ ఆఫ్ 130 కంట్రీస్ ఇండియా ఈజ్ ర్యాంక్డ్ వెరీ లో 103. ఈ ఇండెక్స్లో టాపర్గా నార్వే దేశం నిలిచింది. సో నార్వే ఈజ్ ద టాపర్ ఫర్ దిస్ ఇయర్స్ గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్. ప్రశ్న మరో విధంగా కూడా ఉండొచ్చు, గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ను ప్రతి ఏటా ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటే ప్రపంచ ఆర్థిక వేదిక లేదా వరల్డ్ ఎకనామిక్ ఫోరం. లేదా దీన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే క్లాస్ ష్వాబ్. ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్లోని కొలోనీలో ఇది ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉంది. అసలు భారతదేశానికి ఇంత తక్కువ స్థానం లేదా ఇంత లో ర్యాంక్ ఎందుకు వచ్చింది అంటే, భారత్ అందుబాటులో ఉన్న నైపుణ్య వనరులను సరిగ్గా వినియోగించుకోకపోవడమే అనేది ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇటీవల జరిగిన కొన్ని ముఖ్యమైన క్రీడాంశాలను గమనించినట్లయితే, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ సియోల్లో జరిగింది. ఈ
ఈ సియోల్లో జరిగిన కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణి పివి సింధు ఫైనల్లో నొజోమి ఒకుహరా అనే జపాన్కు చెందిన క్రీడాకారిణిని ఓడించి కొరియా ఓపెన్ టైటిల్ను గెలుచుకుంది. ఈ కొరియా ఓపెన్ టైటిల్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ షట్లర్, అంటే మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, మొట్టమొదటి భారతీయ ప్లేయర్ పివి సింధు. ఆగస్టు నెలలో స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో ఈ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలలో ఫైనల్కు పివి సింధు, నొజోమి ఒకుహరా చేరుకున్నారు. ఫైనల్ పోటీలో నొజోమి ఒకుహరా సింధును ఓడించి బంగారు పతకాన్ని సాధించింది. సింధు రజత పథకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరో భారతీయ క్రీడాకారిణి సైనా నెహ్వాల్కు కాంస్య పథకం లభించడం ముఖ్యమైన విశేషం. తర్వాత బ్యాడ్మింటన్ను కంటిన్యూ చేద్దాం. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా BAI బాయ్ ఈ సంస్థ కొత్తగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రవేశపెట్టింది. ఈ సెప్టెంబర్లో మొట్టమొదటి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బాయ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును మాజీ బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ ప్రకాష్ పదుకోనేకు ప్రకటించారు. ఈ అవార్డు కింద 10 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు. ప్రకాష్ పదుకోనే 1980లోనే ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టైటిల్ను సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా చరిత్రకెక్కిన వ్యక్తి ప్రకాష్ పదుకోనే. ఆ తర్వాత ఆయనకు అర్జున, పద్మశ్రీ పురస్కారాలు కూడా లభించాయి. ఈ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను ఇప్పటివరకు కేవలం 2 భారతీయులు మాత్రమే గెలుచుకున్నారు. ఒకరు ఇంతకుముందే చెప్పినట్లు 1980లో ప్రకాష్ పదుకోనే, 2001లో పుల్లెల గోపీచంద్. వీళ్ళిద్దరికి మాత్రమే భారత్ నుంచి ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లు వీళ్ళిద్దరు మాత్రమే సాధించగలిగారు. మరో ముఖ్యమైన క్రీడా వార్త ఏంటంటే 2024, 2028 సంవత్సరాలకు ఒలింపిక్స్ వేదికలను ప్రకటించారు. సెప్టెంబర్ 13వ తేదీన పెరు రాజధాని లిమాలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ IOC సమావేశమై ఒకే రోజున 2 ఒలింపిక్స్కు ఆతిథ్య నగరాలను ప్రకటించింది. అసలు ఒలింపిక్స్ చరిత్రలోనే ఒకే రోజున ఒకేసారి 2 ఒలింపిక్స్కు ఆతిథ్య నగరాలను ప్రకటించడం ఇది ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి. 2024 ఒలింపిక్స్ను ప్యారిస్లోను, 2028 ఒలింపిక్స్ను అమెరికాలోని లాస్ ఏంజిల్స్లోనూ నిర్వహించాలని IOC డిక్లేర్ చేసింది. మనకు ఆల్రెడీ తెలుసు, ఇటీవలి కాలంలో 2016లో ఒలింపిక్స్ బ్రెజిల్లోని రియో డి జనైరోలో నిర్వహించారు. 2020లో టోక్యోలో నిర్వహించబోతున్నారు. ఇంకొకటి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్యారిస్, లాస్ ఏంజల్స్ ఈ 2 కూడా ఒలింపిక్స్ను ఆల్రెడీ 2 సార్లు నిర్వహించాయి. ప్యారిస్ 1900 సంవత్సరంలో మరియు 1924 సంవత్సరంలో ఒలింపిక్స్ను నిర్వహించింది. 1924 మళ్ళీ 2024 అంటే సరిగ్గా 100 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ను ప్యారిస్ నిర్వహించబోతోంది. అదేవిధంగా లాస్ ఏంజిల్స్ కూడా నేను ముందే చెప్పినట్లు 2 సార్లు ఆల్రెడీ నిర్వహించింది. లాస్ ఏంజిల్స్ 1932లో మరియు 1984లో ఒలింపిక్స్ను ఆల్రెడీ 2 సార్లు సమ్మర్ ఒలింపిక్స్ను నిర్వహించింది. మళ్ళీ ఇప్పుడు 2028లో లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ను నిర్వహించబోతోంది. ఈ IOC ప్రస్తుత అధ్యక్షుడు థామస్ బ్యాక్. ఈ థామస్ బ్యాక్ అనే వ్యక్తి జర్మనీకి చెందిన వ్యక్తి. ఈ IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని లుజాన్ నగరంలో IOC ప్రధాన కార్యాలయం ఉంది. ఇక క్రికెట్ విషయానికి వస్తే పాకిస్తాన్లో మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ను పునరుద్ధరించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగానే సెప్టెంబర్లో ఇండిపెండెన్స్ కప్ను నిర్వహించారు. ఈ ఇండిపెండెన్స్ కప్ ఏంటి అంటే 3 T20 ఇంటర్నేషనల్ సిరీసే ఇండిపెండెన్స్ కప్.
2009లో శ్రీలంక జట్టుపై పాకిస్తాన్లో టెర్రరిస్టుల దాడుల అనంతరం పాకిస్తాన్లో కేవలం జింబాబ్వే జట్టు, అది కూడా 2015లో పర్యటించింది. మళ్ళీ తర్వాత ఏ జట్టు కూడా, ఏ అంతర్జాతీయ జట్టు పాకిస్తాన్లో పర్యటించలేదు. అందుకనే ఇప్పుడు మొన్న జరిగిన ఇండిపెండెన్స్ కప్కు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ఇండిపెండెన్స్ కప్లో పాకిస్తాన్ జట్టు వరల్డ్ 11 ప్రపంచ 11 జట్టుతో తలపడింది. ఈ 3 మ్యాచ్లు లాహోర్లోని గడ్డాఫీ స్టేడియంలోనే జరగడం విశేషం. లాహోర్లోని గడ్డాఫీ స్టేడియం. ఈ 3 మ్యాచ్ల సిరీస్ను పాకిస్తాన్ జట్టు 2-1 తేడాతో వరల్డ్ 11ను ఓడించి ఈ సిరీస్ను కైవసం చేసుకొని ఇండిపెండెన్స్ కప్ను గెలుచుకుంది. వరల్డ్ 11 జట్టులో 7 దేశాలకు చెందిన క్రీడాకారులు ఉన్నారు. అయితే భారత్కు చెందిన ఒక్క క్రీడాకారుడు కూడా ఇందులో పాల్గొనలేదు. ఈ 7 దేశాలకు చెందిన క్రికెటర్లకు ఎవరు సారథ్యం వహించారు అంటే దక్షిణాఫ్రికా క్రికెటర్ అయిన ఫాఫ్ డు ప్లిసిస్, దక్షిణాఫ్రికా క్రికెటర్ ఫాఫ్ డు ప్లిసిస్ ఈ వరల్డ్ 11 జట్టుకు సారథ్యం వహించక పాకిస్తాన్ జట్టుకు సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్ జట్టుకు సారథ్యం వహించాడు. ఇంకో విషయం, పాకిస్తాన్ ఆల్రెడీ ఈ సంవత్సరం ఇంగ్లాండ్లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచి మంచి ఊపి మీద ఉన్న జట్టు. క్రికెట్లోనే బుచ్చిబాబు ట్రోఫీ అనే ఒక టోర్నమెంట్ జరిగింది. ఇది చెన్నైలో జరిగింది. ఈ బుచ్చిబాబు ట్రోఫీని హైదరాబాద్ జట్టు గెలుచుకుంది. హైదరాబాద్ జట్టు తమిళనాడు ప్రెసిడెంట్స్ 11ను ఓడించి బుచ్చిబాబు టోర్నమెంట్ను గెలుచుకుంది. క్రికెట్లో మరొక ముఖ్యమైన వార్త, మహేంద్ర సింగ్ ధోని. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరును పద్మభూషణ్ పురస్కారానికి బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా నామినేట్ చేసింది. పద్మభూషణ్ భారత్లో భారతరత్న పద్మవిభూషణ్ల తర్వాత 3వ అత్యున్నత పౌర పురస్కారం. గతంలో చాలామంది క్రికెటర్లకు ఈ అవార్డు లభించింది. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలకు లభించింది. ఇప్పుడు ధోనీని ఈ పద్మభూషణ్ పురస్కారానికి నామినేట్ చేశారు. మనందరికీ తెలిసిన విషయం, మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోనే భారత జట్టు 2007లో T20 ప్రపంచ కప్ను, 2011లో ఐసీసీ వన్డే ప్రపంచ కప్ను భారత జట్టు గెలుచుకుంది. ఇక క్రీడల్లో ఇటీవల జరిగిన మేజర్ టోర్నమెంట్ యుఎస్ ఓపెన్. ఈ యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ అమెరికాలోని న్యూయార్క్లో జరిగింది. పురుషుల సింగిల్స్ టైటిల్ను స్పెయిన్ క్రీడాకారుడు రఫెల్ నాదాల్ గెలుచుకున్నాడు. రఫెల్ నాదాల్ ఫైనల్లో దక్షిణాఫ్రికాకు చెందిన కెవిన్ ఆండర్సన్ను చిత్తు చేసి యుఎస్ ఓపెన్ టైటిల్ను 3వసారి రఫెల్ నాదాల్ గెలుచుకున్నాడు. ఇది నాదల్కు 16వ గ్రాండ్ స్లామ్ టైటిల్. మొత్తం ప్రతి ఏటా 4 గ్రాండ్ స్లామ్ పోటీలు జరుగుతాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్. అంటే మొత్తం ఈ టోర్నమెంట్లను తన కెరీర్లో 16 సార్లు గెలుచుకున్న వ్యక్తి రఫెల్ నాదాల్. ఈ సంవత్సరం 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లు పూర్తయ్యాయి. ఈ 4ంటిలో 2ంటిని రఫెల్ నాదాల్ గెలుచుకున్నాడు. ఒకటి ఫ్రెంచ్ ఓపెన్, ఇంకొకటి ఇప్పుడు నేను చెప్పిన యుఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ కూడా. మిగిలిన 2 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను పురుషుల గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టోర్నమెంట్ని ఎవరు సాధించారంటే స్విట్జర్లాండ్కి చెందిన రోజర్ ఫెదరర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మరియు వింబుల్డన్ టైటిల్ గెలుచుకున్నాడు. రోజర్ ఫెదరర్ మొత్తం 19 గ్రాండ్ స్లామ్ టైటిల్స్తో ఆల్ టైమ్ రికార్డులో ఉన్నాడు. మొత్తం 19 టైటిల్స్. అంటే రోజర్ ఫెదరర్ 19 టైటిల్తో ప్రపంచ రికార్డు నెలకొల్పితే ఆయన వెంట వెరీ క్లోజ్గా ఎవరున్నారంటే రఫెల్ నాదాల్ 16 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే 2018లో అంటే వచ్చే సంవత్సరం వీరిద్దరి మధ్య అత్యధిక గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ వీరుడిగా రికార్డును నెలకొల్పడానికి వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉండబోతోంది.
తర్వాత మహిళల సింగిల్స్ టైటిల్ని చూస్తే మహిళల సింగిల్స్ టైటిల్ యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను అమెరికన్ క్రీడాకారిణి స్లోన్ స్టీఫెన్స్ గెలుచుకుంది. ఇది ఆమెకు మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్. గతంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఆమె గ్రాండ్ స్లామ్ టైటిల్ని గెలవలేదు. ఆమెకు ఫస్ట్ టైం యుఎస్ ఓపెన్ టైటిల్ని సాధించింది. ఆమె ఫైనల్లో అమెరికాకే చెందిన కంపాట్రియేట్ అంటాము, తన దేశానికే చెందిన మ్యాడిసన్ కీస్ అనే క్రీడాకారిణిని ఫైనల్లో ఓడించి యుఎస్ ఓపెన్ టైటిల్ను దక్కించుకున్న వనిత స్లోన్ స్టీఫెన్స్. వీళ్ళిద్దరూ కూడా రిలేటివ్లీ అన్నోన్, అంటే అంత ప్రఖ్యాతి చెందిన క్రీడాకారులు కారు. వీళ్ళిద్దరే ఫైనల్కి చేరారు. ఇందులో స్లోన్ స్టీఫెన్స్ యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను సాధించింది. టెన్నిస్లో మరొక ముఖ్యమైన అంశం, రష్యాకు చెందిన మారియా షరపోవా అనే ప్రఖ్యాతి చెందిన క్రీడాకారిణి టెన్నిస్లో పునరాగమనం చేస్తోంది. 15 నెలల నిషేధం తర్వాత ఆమె టెన్నిస్ను మళ్ళీ ఆడుతోంది. ఆమె వార్తల్లోకి ఎక్కిన అంశం ఏంటంటే ఆమె ఇటీవలే తన ఆటోబయోగ్రఫీని విడుదల చేసింది, తన ఆత్మకథను విడుదల చేసింది. చాలా చాలా ముఖ్యమైనది ఇది మన పరీక్షకు. ఆ ఆత్మకథ పేరు అన్స్టాపబుల్ లేదా దీని పూర్తి పేరు అన్స్టాపబుల్ మై లైఫ్ సో ఫార్. సో మీకు ప్రశ్న ఏ విధంగా ఉంటుందంటే, అన్స్టాపబుల్ మై లైఫ్ సో ఫార్ అనే పుస్తకాన్ని రాసిన టెన్నిస్ దిగ్గజ క్రీడాకారిణి ఎవరు అంటే మారియా షరపోవా. ఏ దేశానికి చెందిన క్రీడాకారిణి? రష్యా. ఈ విధంగా చాలా ముఖ్యమైన క్రీడాంశాలు జరిగాయి. తర్వాత కొన్ని ముఖ్యమైన నియామకాలు చూద్దాం. ఈ నియామకాల్లో ఒకటి వైసీ మోడీ అనే సీనియర్ IPS ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారిని జాతీయ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి తదుపరి డైరెక్టర్ జనరల్గా నియమించారు. ఆయన ప్రస్తుతం NIA డైరెక్టర్ జనరల్గా ఉన్న శరద్ కుమార్ స్థానంలో నియమితులయ్యారు. 2008లో ముంబై ఉగ్రవాదుల దాడుల అనంతరం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థే NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. తర్వాత ఇంకొక IPS ఆఫీసర్ గురించి చెప్తాను. ఆయన పేరు రజనీకాంత్ మిశ్రా. సీనియర్ IPS అధికారి రజనీకాంత్ మిశ్రా SSB సశస్త్ర సీమా బల్ అనే కేంద్ర సాయుధ పోలీస్ దళం CAPF కేంద్ర సాయుధ పోలీస్ దళం సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కు అధిపతిగా నియమితులయ్యారు. ఆయన అర్చనా రామసుందరం నుంచి ఈ పదవిని స్వీకరిస్తారు. మరొక ముఖ్యమైన నియామకం అజయ్ బిసారియా అనే వ్యక్తిని భారతదేశం పాకిస్తాన్లో హై కమిషనర్గా నియమించింది. ప్రస్తుతం పాకిస్తాన్లో హై కమిషనర్గా ఉన్న గౌతమ్ బంబావాలేను చైనాకు పంపిస్తోంది. గౌతమ్ బంబావాలే ఇకపై చైనాలో భారత రాయబారిగా పనిచేస్తారు. తర్వాత మనం కొన్ని ప్రాంతీయ విషయాల గురించి కూడా చర్చిస్తాం. అందులో ఒకటి 2014లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత భారత్కు చెందిన కైలాస్ సత్యార్థి. ఆ కైలాస్ సత్యార్థి అనే నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఇటీవల భారత్ యాత్ర అనే ఒక పెద్ద యాత్రను చేపట్టారు. ఆ యాత్ర పేరు భారత్ యాత్ర. భారత్ యాత్రను ఎవరు చేపట్టారని అడగవచ్చు. అది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి. ఈ భారత యాత్ర సెప్టెంబర్ 19న ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చేరుకుంది. ఈ కర్నూలులో జరిగిన భారత యాత్రలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనడం విశేషం. ఈ భారత యాత్ర ముఖ్య ఉద్దేశం పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులు, అక్రమ రవాణాలకు వ్యతిరేకంగా పోరాడడమే ఈ భారత్ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని ప్రారంభించిన వ్యక్తి కైలాస్ సత్యార్థి. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డుని ఇటీవల ప్రకటించారు. ఈ ANR జాతీయ అవార్డును ప్రముఖ తెలుగు దర్శకుడు
ఎస్ఎస్ రాజమౌళి గెలుచుకున్నారు. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఎస్ఎస్ రాజమౌళికి ఈ అవార్డును భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మరో ముఖ్య నిర్ణయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే 2018 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలల్లో 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఖచ్చితంగా తెలుగును ఒక పాఠ్యాంశంగా బోధించాల్సిందేనని నిర్ణయించడం. ఇది తెలుగు భాష అమలుకు పరిరక్షణకు ఒక ముఖ్యమైన చర్యగా మనం చెప్పుకోవచ్చు. భరోసా మరియు షీ అనే రక్షణ దళాలను ఎఫిషియెంట్గా నడుపుతూ హైదరాబాద్లో శాంతి భద్రతలకై విశేష కృషి చేస్తున్నందుకు గాను స్వాతి లక్రా అనే ఐపీఎస్ అధికారికి ఈ హంఫ్రీ లీడర్షిప్ అవార్డును అమెరికా ప్రదానం చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ప్రధాన కమిషనర్గా ఎస్ రాజా సదారాం నియమితులయ్యారు. ఈ రాజా సదారాం అనే వ్యక్తి సుదీర్ఘకాలం రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మరో విషయం సెప్టెంబర్ 15న భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం 100 రోజుల పాటు డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ల స్థాయి నుంచి విఆర్ఏల వరకు కూడా ఈ భూ ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొంటారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1343 1343 బృందాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ర్యాలీ ఫర్ రివర్స్ అనే యాత్రను ఎవరు చేపట్టారు? ర్యాలీ ఫర్ రివర్స్ అనే యాత్రను ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడైన సద్గురు జగ్గి వాసుదేవ్ చేపట్టారు. నదుల పరిరక్షణకై చేపట్టిన ఈ ఉద్యమం పేరే ర్యాలీ ఫర్ రివర్స్. ఇది ఇటీవలి కాలంలో మొత్తం దేశాన్నంతా వీళ్ళు తిరుగుతున్నారు, పర్యటిస్తున్నారు. ఇటీవల అంటే సెప్టెంబర్ 14న ఈ ర్యాలీ హైదరాబాద్ను చేరుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నదిలో పరిరక్షణ కొరకు ఏర్పాటు చేసిన ఈ ర్యాలీ ఫర్ రివర్స్ను ఎవరు ప్రారంభించారు అంటే, ఎవరు దీనికి ఇనిషియేటర్ అంటే సద్గురు జగ్గి వాసుదేవ్. ఆయన ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. సద్గురు జగ్గి వాసుదేవ్కు 2017 ఈ సంవత్సరం పద్మ విభూషణ్ పురస్కారం కూడా ఆధ్యాత్మిక రంగంలో దక్కింది. ఈజ్ వన్ ఆఫ్ ద 7 విన్నర్స్ ఆఫ్ ద పద్మ విభూషణ్ అవార్డ్. మరొక ముఖ్యమైన అంశం, ఈ ఈషా ఫౌండేషన్ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉంది. ఈ సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన అంటే ఫిబ్రవరి 24, 2017న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోయంబత్తూరుకు విచ్చేసి అక్కడ నెలకొన్న 112 అడుగుల ఎత్తైన ఆదియోగి శివుని విగ్రహాన్ని, ఆదియోగి లార్డ్ శివ విగ్రహాన్ని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. పిపి రావు, పావని పరమేశ్వరరావు అనే ఒక గొప్ప సుప్రీంకోర్టు న్యాయవాది ఇటీవల మరణించారు. ఆయన వయసు 84 ఏళ్ళు. పిపి రావుగా ప్రసిద్ధి చెందిన పావని పరమేశ్వరరావు ప్రముఖ రాజ్యాంగ నిపుణులు. ఆయన ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. ఆ తర్వాత సుప్రీంకోర్టులో లాయర్గా, న్యాయవాదిగా చాలా గొప్ప పేరును గడించారు. ఆయన 1991లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 2006లో పిపి రావుకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డునిచ్చి సత్కరించింది. సో మీకు ప్రశ్న, పిపి రావు, ఇటీవల మరణించిన పిపి రావు ఎవరు అని అడగవచ్చు. ఆయన ప్రముఖ రాజ్యాంగ నిపుణులు, సుప్రీంకోర్టులో చాలా ఏళ్ళు న్యాయవాదిగా పనిచేసిన వ్యక్తి పావని పరమేశ్వరరావు లేదా పిపి రావు. తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది మరొక ముఖ్య విషయం. ఇటీవల సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అనేక సంస్థలకు భూ కేటాయింపులపై పలు ప్రతిపాదనలకు ఈ మంత్రివర్గ ఉపసంఘం ఆమోదముద్ర వేసింది. అంబేద్కర్ స్మృతివనంకు 20 ఎకరాలను, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి 12 ఎకరాలను,
అదేవిధంగా కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయ నిర్మాణానికి 17 ఎకరాలను ఈ మంత్రివర్గ ఉపసంఘం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేటాయించారు. ఇవే కాకుండా పలు బ్యాంకులకు, కార్పొరేషన్లకు, ఆధ్యాత్మిక సంస్థలకు, స్వచ్ఛంద సంస్థలకు కూడా భూములను కేటాయిస్తున్నట్లు ఈ మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. సో ఇవన్నీ కూడా ఈ సెప్టెంబర్ 10 నుంచి 20 వరకు జరిగిన ముఖ్యమైన ప్రాంతీయ అంశాలు. మీరు గమనించినట్లయితే ఇప్పటిదాకా మనం జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు మరియు ముఖ్యమైన క్రీడాంశాలు గత సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరిగిన ముఖ్యమైన అంశాలను మనం పరిశీలించాం, మనం చర్చించాం. వీటినన్నిటినీ మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే పరీక్షలో వీటి నుంచి ఈరోజు మనం డిస్కస్ చేసిన వాటిలోంచి చాలా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. బుల్లెట్ ట్రైన్ దగ్గర నుంచి ఇటీవల మరణించిన పిపి రావు లేదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్షల్ అర్జన్ సింగ్ వరకు ఇవన్నీ కూడా మనకు పరీక్షలో రావడానికి అవకాశం ఉన్న అంశాలే. థ్యాంక్ యూ.